జాబితా కూడా విడుదలవడంతో ఇప్పటిదాకా వైసీపీ మార్చిన ఇన్ఛార్జీల సంఖ్య 68కి చేరింది. 58 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది అధిష్టానం. 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 3 ఎంపీలకు ఏ జాబితాలోనూ చోటు లభించలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, జనసేనాని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి 4వ జాబితా కూడా నిన్న రాత్రి ప్రకటించారు. అయితే 4వ జాబితాలో 9 స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఈ 9 స్థానాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులు, అలాగే చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి మార్పు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం చిత్తూరు ఎంపీగా రెడ్డప్ప ఉన్నారు. రెడ్డప్పను గంగాధర్ నెల్లూరుకి అసెంబ్లీ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అసెంబ్లీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మొత్తం 68 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు వైఎస్ఆర్సీపీ చేసింది. వీటిలో 10 స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే 3 ఎంపీ స్థానాలకు సంబంధించి ఆల్రెడీ వాటిని ఫిక్స్ చేశారు. రాజంపేట, కడప, బాపట్ల వీళ్ళు సిట్టింగ్ ఎంపీలే పోటీ చేయబోతున్నారు. అయితే మిగిలినటువంటి 12 స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. చాలా వరకు ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు అనేది కూడా ఇంకా పెండింగ్ ఉంది. సర్వేలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆశావాహులు అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 58 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కొత్త ఇన్ఛార్జీలను సీఎం జగన్ నియమించారు. ఈ 58 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇద్దరికి రాజ్యసభ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా 28 మంది ఎమ్మెల్యేలకు కూడా పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5వ లిస్టుకు సంబంధించి కూడా కసరత్తు అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి సీఎం జగన్ మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలవబోతున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ దుర్గా.